హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఉలవచారు బిర్యానీ చేసుకుని వచ్చేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఉలవచారు ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, కొంచెం ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అండ్ చింతపండు వాటరు పోసుకొని కొద్దిగా మరిగిన తర్వాత ఉలవ పిండి వాటర్లో కలుపుకొని వేసుకుంటే ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఉలవచారు రెడీ అయిపోతుంది. ఇది మళ్ళీ ఇంకొక పక్క మనం బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాం. వచ్చేసేయండి. హాఫ్ కేజీ రైస్ మనం స్టవ్ మీద పెట్టుకొని 1 అవర్ ముందే నానబెట్టుకోవాలండి. బాస్మతి రైస్ నానబెట్టుకొని ఆ రైస్ మనం 75% బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల మనకి ఉలవచారు రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ రైస్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలోని మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కొద్దిగా మనకి ఏంటంటే టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా సాల్ట్ కూడా చూసుకొని వేసుకొని ఫైనల్గా హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం చికెన్ కూడా మ్యాగ్నెట్కి కలుపుకుందామండి. ఇది పక్కన పెడుతున్నాను ఆయిల్ వేసి. ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాత టేస్ట్ ఇప్పుడే చూసుకోవాలి సాల్ట్ అదిని, ఎందుకంటే మళ్ళీ వేయటానికి అవ్వదు కదా బిర్యానీలోని. అందుకు ఇప్పుడే చూసుకుంటే సరిపోయిందా, సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా. ఇది 75% ఉడికిన తర్వాత దింపుకుందాం. ఈ లోపల చికెన్లో చిల్లీ పౌడరు, పసుపు, సాల్ట్, చికెన్ మసాలా అన్నీ కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది ఫైనల్గా మనం కరెంటు కుక్కర్ కానీ దబాలా కానీ ఏదైనా మీ ఇష్టం, మీకు ఏది అందుబాటులో ఉంటే అది కొద్దిగా 2 నిమ్మకాయ చెక్కలు జ్యూస్ తీసుకొని ఆ చికెన్లో వేసుకోవాలి. పక్కన పెట్టేసుకుంటే ఒక 1 అవర్ సరిపోద్దండి. బాగా దానికి మసాలాలు అవి పట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, తొందరగా అయిపోద్ది. ఈ లోపల మనం డీప్ ఫ్రైకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇవి లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ లోపల మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని మనం వార్చుకొని మనకు ఇప్పుడు కుక్కర్ తీసుకొని వచ్చి ఒక్కొక్కటి 1 by 1 వేసుకుందాం. కొద్దిగా నేను అడుగుని నెయ్యి వేసానండి. దాంట్లో ఫైనల్గా చికెన్ మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అడుగుని వేసుకొని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో 1 by 1 లేయర్గా మనం రైస్ వేసుకుంటూ 1 లేయర్ చికెను, 1 లేయర్ రైస్, మళ్ళీ కొద్దిగా ఈ మన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర మనం చేసుకున్నాం కదా ఉలవచారు, అది 1 లేయర్ అది వేసుకొని ఇంకా అలాగే 1 by 1 వేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్కటి వేసుకుంటూ ఇది ఫైనల్గా లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ కాజు అండ్ నెయ్యి ఒకటి, కొత్తిమీర వేసేసుకొని మనం లిడ్ పెట్టేసుకొని అంతే దమ్ముకు పెట్టేస్తే మనకి హోటల్ స్టైల్లో వేడి ఉలవచారు రెడీ అయిపోద్దండి. మనం ఎప్పుడు కూడా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటూనే ఉంటాం, కానీ ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే మనకి ఉలవచారు అంటే మనకి ట్రెడిషనల్ ఫుడ్ ప్లస్ మనకి హెల్త్కు మంచిది కూడా. పిల్లలకి పెడుతుండాలి అప్పుడప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఫాస్ట్ ఫుడ్లు ఎప్పుడు అలవాటు చేయకూడదు. ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ అలవాటు చేస్తే వాళ్ళకి హెల్త్కు మంచిది, మనకి కూడా మనీ సేవ్. ఇదే హోటల్కి వెళ్తే తింటే చాలా కాస్ట్ అవుతుంది కదండి. అందుకే మనం ఇంట్లోనే మన చేతులతో మన వాళ్ళకంటూ వండి పెడితే ఆ హ్యాపీనెస్ వేరు. అంతేనంటారా కాదంటారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్